కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ యూనిట్ 55 సమావేశం నిర్వహించారు. తాళ్లరేవు మండల టీడీపీ అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి యూనిట్ ఇన్ఛార్జ్ ధూళిపూడి వీర వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు ధూళిపూడి బాబీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి యూనిట్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు ఇంటింటికి వెళ్లి గత 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. మీటింగ్ పెట్టడం మన గౌరవ వినాయకుడు లోకేష్ గారు చెప్పడం జరిగింది. మనం ప్రభుత్వం ఏర్పడిన నుంచి మనం ఫస్ట్నే పెన్షన్ 4,000 ప్రకటించడం, ప్రతి నెల కూడా 1వ తారీఖుని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అనేక ఐటీ కంపెనీలు అన్నీ కూడా రావడం జరుగుతుంది. రాబోయే తరంలో ఐటీ అప్పుడు మన వైద్యులు కూడా మంచి చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మంచి ప్రభుత్వం ద్వారా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రాబోయే కాలంలో మన పార్టీని స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థలు కూడా మనం ముందు సాగాలంటే మనం ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళు వివరించాలనేసి వివరిస్తే రాబోయే కాలంలో మనం స్థానిక సంస్థలు మరి జనసేన మనం కూటమి ఉంది కాబట్టి అందరం కలుపుకుంటూ అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇకపై ప్రతి నెల మొదటి బుధవారం యూనిట్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి. 2వ బుధవారం మండల పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. 3వ బుధవారం వచ్చేటప్పటికి గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో నియోజకవర్గం మీటింగ్ జరుగుతూ ఉంటుంది. 4వ బుధవారం వచ్చేటప్పటికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు కూడా ఈ యొక్క సమావేశాలు కంపల్సరీ పెట్టాలని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేడు మొదటి బుధవారం పురస్కరించుకుని పి మల్లవరం యూనిట్ 55 సంబంధించినటువంటి ధూళిపూడి వీర వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మల్లవరంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలకు, వివిధ హోదాల్లో పదవులు చేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, పార్టీని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలన్నదే మనం అందరూ మళ్ళీ ఒకసారి ఈ పునర్నిర్వచనం చేసుకుని మనం ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద ఒకసారి ఆలోచన చేద్దాం. మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటన్నదే రేపు వచ్చే ఈ నెల 17వ తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళి మనం ఓ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడవలసిన బాధ్యత ఉంది. దానికి పూర్తి బాధ్యత మనం బూత్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ బూత్ ఇన్ఛార్జీలు తీసుకోవాలి. అక్కడ ఉండే యూనిట్ ఇన్ఛార్జ్, కో యూనిట్ ఇన్ఛార్జ్, అలాగే వివిధ హోదాలో ఉన్న నాయకులందరూ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం బూత్ పరిధిలో ఉన్న పెద్దలందరూ కమిటీగా వేసుకుని 45 రోజుల కార్యక్రమం మనం పూర్తి చేయవలసి ఉంది. అదే కాకుండా రేపు 15వ తారీఖు నుంచి మన పంచాయతీ పరిధిలో ఉన్న వాటర్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. వాటర్ వెరిఫికేషన్కి బూత్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బిఎల్ఓస్ అంటాం, బూత్ లెవెల్ ఆఫీసర్ అంటాం. వాళ్ళందరూ కూడా మనకి హౌస్ మ్యాపింగ్ చేయవలసిన బాధ్యత ఉంది. ఓట్లు ఏమైనా తొలగిస్తున్నారా, కొత్త ఏమైనా జాయిన్ చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మీ అందరికీ కూడా ఫారమ్స్ వస్తాయి పార్టీ ఆఫీస్ నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి. వచ్చిన తర్వాత ఎవరైతే బూత్ ఏజెంట్లు ఉన్నారో అందరూ కూడా సంతకాలు పెట్టి విఆర్ఓకి ఇవ్వాలి. విఆర్ఓ ఎంఆర్ఓ పంపుతారు. వాళ్ళు ఎక్కడైతే వెరిఫికేషన్ చేస్తారో ఆ పరిధిలో ఉన్న ఏజెంట్కి కవర్ పంపుతారు. కాబట్టి దగ్గరుండి కంపల్సరీ హౌస్ మ్యాపింగ్లో, ఓటర్ వెరిఫికేషన్లో కంపల్సరీ పాల్గొనాలి. మనకేమైనా డౌట్ ఉన్న ఓట్లు కానీ దొంగ ఓట్లు కానీ ఏమైనా ఉంటే తొలగించే టైం కూడా ఇదే. అలాగే 18 సంవత్సరాలు నిన్నోని కూడా యాడ్ చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 3 నెలలు కూడా చాలా కీలకం మన పార్టీకి. దయచేసి కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క 3 నెలల్లో కూడా ఈ యొక్క పార్టీ ఏదైతే పిలిపించిందో ఆ కార్యక్రమం మీద దృష్టి పెట్టాలి. అంతేకాకుండా మనం చేస్తున్న అభివృద్ధి
సంక్షేమం కూడా డోర్ టు డోర్ ప్రతిరోజు 15వ తారీఖు నుంచి మనం తిరగాల్సి ఉంటుంది కాబట్టి ఒక సెకండ్ టైము యూనిట్ ఇన్ఛార్జ్ గారు నిర్ణయిస్తారు కాబట్టి ఏ బూత్ పరిధిలో ఆ బూత్లో ఒక కమిటీ వేసుకోవడం ఆ ఏరియా అంతా తిరగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని కూడా విజయవంతం చేసి మన బూత్ని మన నియోజకవర్గంలోనే యూనిట్ని ముందు స్థాయిలో ఉంచాలి. గతంలో కూడా మన యూనిట్లో పనిచేసిన బూత్ ఇన్ఛార్జీలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేతులుగా అవార్డులు తీసుకోవడం జరిగింది. అదే వరవడిని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు వెల్ల సత్యం గారు చెప్పడం జరిగింది, మన తొలకరికి సంబంధించి నీరు వదలడం ఏదో చిన్న ఆటంకం వల్ల ఆగిందని చెప్పారు. దాన్ని కూడా గౌరవ శాసనసభ దృష్టిలో పెట్టి ఆ సమస్యని పరిష్కరిస్తామని మనం ఇంకోటి కూడా రైతులు చెప్పాల్సింది ఏంటంటే అందరూ రైతులు కూడా యూనిటీగా ఆకుమల్లన్నీ కూడా ఒక టైంలో వేసుకోవడం, ఊడుపులు అయితే ఊడుపులు, ఎదలైతే ఎదలు, దాన్ని అందరూ కూడా ఇన్ టైంలో చేసుకుంటే కనుక రేపు మళ్ళీ దాదాపు కొంచెం 15 రోజులు